పేద రోగులకు నిలయమైన నిమ్స్ ఆసుపత్రిలో రోగుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. నిమ్స్ మెడికల్ షాప్స్లో ఎమర్జెన్సీ మెడిసిన్ లభించకపోవడంతో పేషెంట్ల ప్రాణాల మీదకొస్తోంది. రాత్రి సమయంలో మందులు దొరకక రోడ్లపైకి వెళ్లాల్సి వస్తోంది. హాస్పిటల్లో ఉన్న జనరిక్ మెడికల్ షాప్స్ను కొందరు పెద్దలు కావాలనే మూయించిన వైనంపై స్పెషల్ ఫోకస్. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎక్విప్మెంట్ ట్రీట్మెంట్ సంగతి అటుంచితే కనీసం మింగేందుకు మందుగోళీలు కూడా దొరకడం లేదు. అత్యవసర సమయంలో మెడిసిన్ దొరక్క పేషెంట్ల ప్రాణాలు గాల్లో కలిసే పరిస్థితి ఎదురవుతోంది. ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ఈ దవాఖానలో అవుట్ పేషెంట్ల సంగతి సరే ఇన్ పేషెంట్లకు కూడా మందులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి ఇన్ పేషెంట్లను బెడ్ పై వదిలి మందుల కోసం మహిళలు అర్ధరాత్రి రోడ్లపైకి వెళ్లి ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో యాక్సిడెంట్లకు గురైన వారు కూడా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో మెడికల్ స్టోర్ బంద్ ఉండేవాటికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ప్రజలు చాలా ఇబ్బంది బాగా అవస్థలు అవుతున్నాయి. బయటికి పోతే డబ్బులు గుంజుతున్నారు. బయటకి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మందులకు కూడా మేము బెడ్ మీద ఈ పేషెంట్లు బెడ్ మీద పండుకుంటే ఆడోళ్ళు బయటికి పోతే చాలా అవస్థలు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ల మీద. బాగా విధంగా దీనికి స్పందించి ఈ మెడికల్ స్టోర్ వెంటనే తెరిపియాలని మేము కోరుకుంటున్నాం. బెడ్ పై ఉన్న రోగికి ఆసుపత్రి వాళ్లే మెడిసిన్ ఇవ్వాలి, కానీ ఆ ఊసే ఇక్కడ కనిపించదు. అవసరమైన మెడిసిన్ ఇచ్చి ఆ తర్వాత బిల్లు వేస్తారని పేషెంట్స్ భావిస్తున్నారు. ఇక్కడ అలాంటి ప్రాసెస్ ఏమీ మెయింటైన్ చేయడం లేదు. చాలా సందర్భాల్లో వైద్యులు బయటికే ప్రిస్క్రిప్షన్ రాసిస్తుండటంతో న్యూరో లాంటి కీలక విభాగాల్లోని అటెండర్స్ ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోని మెడికల్ షాప్ పేరుకు మాత్రమే అన్నట్టుగా తయారైంది. మెడిసిన్ కోసం వచ్చిన అటెండర్లకు చుక్కలు చూపిస్తున్నారు షాప్ నిర్వాహకులు. రాసిచ్చే మందుల్లో 1-2 రకాల మందులు మాత్రమే ఇక్కడ దొరుకుతున్నాయి. మిగతా వాటి కోసం సిటీలోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే. గతంలో ఆసుపత్రిలోని మెడికల్ షాప్స్ పై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఎక్స్పైరీ మందులు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. నాసిరకం మందులు కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో మెడికల్ షాప్స్ నిర్వాహకులకు డ్రగ్ కంట్రోల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. మెడికల్ షాప్స్ లో పేషెంట్లకు అవసరమైన మెడిసిన్ సప్లై చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఆసుపత్రి పెద్దల నిర్లక్ష్యమే ఇందుకు కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అప్పటి వరకు నడిపిన కాంట్రాక్టర్లను పక్కన పెట్టి నిమ్స్ ఆధ్వర్యంలో 2 మెడికల్ షాప్స్ నిర్వహిస్తున్నారు. అయినా ఈ మెడికల్ షాప్స్ లోనూ పూర్తి స్థాయిలో మెడిసిన్ లభిస్తున్నాయా అంటే అది లేదు. అత్యవసర మందులు ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. లోపల మొత్తం జనరిక్ ఐటమ్స్ పెడతారు. అవి కూడా కరెక్ట్గా దొరకవు పేషెంట్స్కి. వాళ్ళకు కూడా మళ్ళీ టైమింగ్ అవి అని చెప్తారు. అందుకే ఇవ్వరు. అందుకే ఎక్కువ డాక్టర్స్ కూడా బ్రాండ్స్ ఎక్కువ రాస్తారు కాబట్టి బయటకు వస్తారు కస్టమర్స్. కొందరు డాక్టర్స్ బయట నిర్వహిస్తున్న మెడికల్ షాపుల పేరు చెప్పి మరీ పంపుతున్నారు. ఇలా షాపుల పేర్లు చెప్పి పంపడం పైన ఆరోపణలు ఉన్నాయి. బయట నడుస్తున్న మెడికల్ షాపులను కొందరు పెద్దలు తమ మనుషులతోనే నిర్వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రిని ప్రక్షాళన చేయాల్సిన యాజమాన్యం రేపు మాపు అంటూ కాలయాపన చేస్తోంది. ప్రస్తుత పరిస్థితికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతోంది. ఇక ఆసుపత్రికి మందులు సప్లై చేసేవారికి యాజమాన్యం దాదాపు 25 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. సప్లయర్లు చాలా సార్లు అల్టిమేటం జారీ చేయగా ఎప్పటికప్పుడు ఎంతో కొంత క్లియర్ చేస్తూ దాటేస్తున్నారు. పేషెంట్ల అవసరాల కోసం జనరిక్ మెడికల్ షాప్స్ రెండింటినీ ఏర్పాటు చేసినా సమర్థవంతంగా నడిపించలేకపోతున్నారు. అదే గాంధీ ఉస్మానియాలో జనరిక్ షాప్స్ నడుస్తున్నాయి. ఇక్కడ మూతపడ్డానికి ఆసుపత్రి నిర్వాహకులే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఫస్ట్ బడ్జెట్లోనే 200 కోట్లు అలాట్ చేయడం జరిగింది. 197 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి మా పాలకులు వాటిని ఎట్లా ఖర్చు చేయాలనో మరి కావాలనో వాళ్ళకి తెలియకుండా దాన్ని ఖర్చు చేయకుండా ఆ పైసలను అట్లనే మగ్గిపెట్టారు. మాకు ఎంతో అవసరం ఉన్నాయి ఇప్పుడు ఈక్విప్మెంట్. మా నిమ్స్ హాస్పిటల్ మీద డిపెండ్ అయిపోయి చుట్టుముట్టు మా దగ్గర కనీసం ఒక 7-8 డయాగ్నోస్ సెంటర్స్ నడుస్తున్నాయంటే మీరు ఆలోచించుకోండి ఇక్కడ ఎంత అవసరం ఉన్న ఈక్విప్మెంట్ అనేది. అయినా ఆ ఈక్విప్మెంట్ గురించి దాన్ని డిలే చేస్తూ ఆ కమిటీల మీద కమిటీలు వేస్తూ ఫైనాన్స్ కమిటీ అని ఆ కమిటీ అని ఈ కమిటీ అని దాన్ని ఇప్పటివరకు అయితే ఈక్విప్మెంట్ కొనడం లేదు. నిమ్స్ యాజమాన్యం తీరుతో పేషెంట్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆసుపత్రికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడి ప్రైవేట్ మెడికల్ షాప్స్ కు వరంగా మారింది. నిమ్స్ కు వస్తున్న పేషెంట్లకు శాపంగా తయారైంది.